హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మీ దగ్గరికి మంచి జాబ్ అప్డేట్ అయితే ఒకటి తీసుకొచ్చాను. ఏడీపీ అనే కంపెనీ నుంచి అయితే అసోసియేట్ అప్లికేషన్ డెవలపర్ రోల్ అయితే ఒకటి ప్లేస్ అయింది. ఏడీపీ కంపెనీ గురించి మనం చెప్పుకున్నట్లయితే ఇదైతే మనకి ఫైబర్ నెట్ సర్వీసెస్ అయితే అందిస్తుంటుంది. సో సెటప్ బాక్సెస్ వీటి సన్ డైరెక్ట్ ఏడీపీ కంపెనీ అయితే వర్క్ చేస్తుంటుంది. సో ఈ జాబ్ గురించి డిస్కస్ చేసే ముందు అయితే మిమ్మల్ని అయితే నేను కైండ్లీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కిందనే ఉన్న రెడ్ కలర్ బటన్ని ట్యాప్ చేసేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఎవరైతే జాబ్ సీకర్స్ ఉన్నారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వారికి అయితే షేర్ చేయండి. సో ఒకసారి చూడండి, అసోసియేట్ అప్లికేషన్ డెవలపర్ రోల్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే, సో ఈ అప్లికేషన్ డెవలపర్ రోల్ అనేది ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్లో అయితే ప్లేస్ అయింది. సో ఏ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా కానీ దీనికైతే అప్లై చేసుకోండి. సో మస్ట్ అండ్ షుడ్ బిగా స్కిల్స్ అయితే జావా స్క్రిప్ట్, అదేవిధంగా జావా లాంగ్వేజ్, సి ప్లస్ లాంగ్వేజ్ లేదంటే రూబీ మీద అయితే మీకు నాలెడ్జ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా అయితే జాబ్కి అయితే అప్లై చేసుకోండి. ఒకసారి అసోసియేట్ అప్లికేషన్ డెవలపర్ రోల్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే చూడండి ఒకసారి. సో కేటగిరీ వచ్చేసి ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ అయితే మనకు ప్లేస్ అయింది కదా. సో ఈ జాబ్ ఎప్పుడు పబ్లిష్ అయిందంటే March 14th అయితే పబ్లిష్ అయింది. సో ఆల్మోస్ట్ 2-3 months అవుతుంది కదా. సో ఇదైతే త్వరగా అయితే ఎక్స్పైర్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మీరైతే ఈ వీడియో చూసిన వెంటనే అయితే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళేసి మీరు డైరెక్ట్గా లింక్ ఓపెన్ చేసేసి అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే త్వరగా అయితే అప్లై చేసుకోండి, లేకపోతే జాబ్ లింక్ అయితే ఎక్స్పైర్ అయిపోతుంది. సో ఇది ఏ లొకేషన్కి ప్లేస్ అయిందంటే మనకి చెన్నై లొకేషన్కి అయితే ప్లేస్ అయింది. సో తర్వాత వచ్చేసి ఇది హోమ్ ఆఫీస్ అని అడుగుతుంది, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి అయితే చెప్తుంది. ఇక్కడ కంప్లీట్గా వాడు క్లియర్ కట్గా అయితే ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనే చెప్తున్నాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే నో అని చెప్పేసి క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇక్కడైతే ఒకసారి డిస్క్రిప్షన్ ఇచ్చాడు చూడండి. సో నేను ఈ యొక్క జాబ్ లింక్ కింద ప్రొవైడ్ చేస్తాను కదా బయోలో, అది ఓపెన్ చేసేసి ఈ యొక్క డిస్క్రిప్షన్ అయితే క్లియర్ కట్గా చదవండి. సో ఇక్కడ చూడండి మనకి క్వాలిఫికేషన్స్ ఇచ్చాడు కదా. మినిమం క్వాలిఫికేషన్స్ వచ్చేసి మాస్టర్స్, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అని చెప్పేసి అయితే క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేశాడు. 0 to 3 years ఆఫ్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలంటున్నాడు. అంటే 0 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ డెవలప్మెంట్లో అయితే మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే దీనికైతే అప్లై చేసుకోమంటున్నాడు. ప్రొఫిషియన్సీ ఇన్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ లాంగ్వేజెస్ సి హ్యాస్, జావా, C++, జావా, రూబీ ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా. సో జావా మీద కానీ C++ మీద కానీ రూబీ లాంగ్వేజెస్ మీద కానీ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఈ రోల్కి అయితే ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్తున్నాడు. నాలెడ్జ్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అండ్ వెబ్ స్టాండర్డ్స్ అని చెప్పేసి అయితే చెప్తున్నాడు. అంటే CSS, జావా స్క్రిప్ట్, HTML మీద మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి చెప్తున్నాడు. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ ఒకసారి చూడండి. ఐడియల్లీ ఎక్స్పీరియన్స్ విత్ Node.js ఫర్ సర్వర్ సైడ్ జావా స్క్రిప్ట్ డెవలప్మెంట్ అయితే ఉండాలంటున్నాడు. MVC ఫ్రేమ్వర్క్స్ అండ్ React.js, Angular.js. సో ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కూడా మీకు అయితే తెలిసి ఉండాలని చెప్పేసి అయితే క్లియర్గా అయితే ఇక్కడైతే మెన్షన్ చేశాడు. టెక్నికల్ నాలెడ్జ్ చూసుకున్నట్లయితే RDBMS ఆర్ NoSQL మీద అయితే మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నాడు. ఎక్స్పీరియన్స్ ఇన్ యూనిక్స్, లినక్స్, OS ఆర్ ఎక్స్పీరియన్స్ విత్ అజైల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మెథడాలజీ. సో వీటి మీద అయితే మీకు ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్లు అయితే ఇవైతే ఖచ్చితంగా ఉండాలంటారు. ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా అయితే ఈ జాబ్ రోల్కి అయితే అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఏడీపీ వాళ్ళ యొక్క కంపెనీలో ఎంప్లాయ్మెంట్ యొక్క ఫ్యూచర్స్ అండ్ బెనిఫిట్స్ అయితే ఇక్కడ మొత్తం అయితే ఇచ్చాడు. ఇవన్నీ మీరు క్లియర్ కట్గా చదువుకొని దీనికైతే అప్లై చేసుకోండి. సింపుల్గా ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ అప్లై నవ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ అప్లై నవ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకైతే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. జాబ్ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఇస్తుంది. ఇంకో పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది, అసోసియేట్ అప్లికేషన్ డెవలపర్ అని చెప్పేసి. ఇక్కడైతే పొజిషన్, డిస్క్రిప్షన్, సమ్మరీ మొత్తం అయితే ఇస్తుంది. అప్లై నవ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఈ అప్లై మీద ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకు ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. మనకైతే ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు సింపుల్గా ఇక్కడ అప్లై అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేసి మీకు ఆల్రెడీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఏమైనా ఉన్నట్లయితే లింక్డ్ఇన్ ప్రొఫైల్ మీద మీ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఇచ్చేసి డైరెక్ట్గా అయితే అప్లై చేసుకోండి. లేకపోతే మీరు మాన్యువల్గా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై ఆప్షన్ మీద క్లిక్ చేసేసి మీ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి ఏడీపీ కెరీర్ పేజ్లో అయితే మీ అకౌంట్ క్రియేట్ చేసేసుకొని ఈ రోల్కి అయితే అప్లై చేసుకోండి. మీ మ్యాండేటరీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి. మీ రెజ్యూము ఆర్ మీ నేమ్, ఫస్ట్ నేమ్ ఇవన్నీ అడుగుతుంది. ఇవన్నీ అప్లోడ్ చేసేసి మీరు అప్లై చేసుకుంటే వాళ్ళ రిక్వైర్మెంట్కి మీ రెజ్యూమ్ మ్యాచ్ అయినట్లయితే వాళ్ళ దగ్గర నుండి అయితే ఖచ్చితంగా మీకు మెయిల్కి అయితే రిప్లై వస్తుంది. తర్వాత ఒక ఇంటర్వ్యూ పెట్టేసుకొని మిమ్మల్ని అయితే హైర్ చేసుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.